ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఏమైనా చెప్పాలా జానకి? మీరు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాక నేను చెప్పాలన్నది విరమించుకున్నానండి. పైగా చారు తప్పుడు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ వెళ్ళాలి అని మీరు నిర్ణయం తీసుకున్నారంటే అందులో తప్పన్నదే ఉండకపోవచ్చు, ఉండదు కూడా. మేం చెప్పేది వినకపోయినా నువ్వు చెప్తేనైనా ఆగుతాడనుకుంటే నువ్వు రఘు మాటను సమర్థిస్తే ఎలాగే? ఆ చారు ఏదో పథకం ప్రకారమే ఇదంతా చేసిందని రఘు చెప్పాడు కదా. అవునమ్మా, నేనే చెప్పాను. చారు ఇదివరకు చేసింది తప్పు, ఇప్పుడు చేస్తుంది తప్పు, ఇకపై చేసేది కూడా తప్పే అయ్యుంటుంది. కానీ తను ఏ ఉద్దేశంతో తగలబెట్టుకున్నా ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. అది నాకు తెలిసి నేను వెళ్ళకపోతే నేను కూడా తప్పు చేసినట్టే అవుతుంది. ఆ చారు ఏ క్షణమైతే శ్రీనుతో తాళి కట్టించుకుందో ఆ క్షణం నుండి తను మనలో కలిసినట్టే కదా. తను తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది తర్వాత విషయం. ప్రస్తుతం తను బాధలో ఉంది. తనని కాపాడుకోవడం మన బాధ్యత. తను ఈ అయోధ్య లంక రఘురాం కుటుంబ సభ్యురాలే కదా, కాబట్టి నేను వెళ్ళాలి. నేను వెళితేనే న్యాయంగా నడుచుకున్నట్టు, ఆగితే ఆ న్యాయాన్ని మరిచినట్టు. జానకి, నమస్కారం రఘురాం గారు. నమస్తే సిఐ గారు. చెప్పండి, దేనికి ఇలా వచ్చారు? క్షమించండి సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రావాల్సి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.